రైతు భరోసా ఎప్పుడు కూడా ఇదొక హాట్ టాపిక్. రైతులు ఎంతగా ఎదురు చూస్తారంటే కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తారు. పెట్టుబడి సాయం నిజంగానే సంక్షేమ పథకాలు అన్నీ అవసరమా అంటే అన్నీ అవసరం లేదు. సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఒక దాంట్లో మాట్లాడుతూ అసలు ఎందుకు ఇన్ని ఉచిత పథకాలు అనేసి. అయితే అందులో కూడా మెన్షన్ చేసిన విధానంలో ఏంటి అనంటే ఏది అవసరమో అది ఖచ్చితంగా ఇవ్వాలే ప్రభుత్వాలు అనేసి. దీంట్లో ఈరోజు ఉచితాలు ప్రకటించిన నేపథ్యంలో అసలు మేనిఫెస్టోలో పెట్టకుండా గత ప్రభుత్వంలో రైతు బంధు పెట్టుబడి సాయం పేరుతో క్రాప్కి ముందు రిలీజ్ చేసేవాళ్ళు, వాళ్ళకు పెట్టుబడి సాయంగా పనికొచ్చేది. వీళ్ళేం చేసిరు అని అంటే అరే వాళ్ళు 5,000 ఇచ్చారు కదా, మేము ఎకరానికి 7,500 రూపాయలు ఇస్తామంటే 2 క్రాప్లకు కలిపంటే 15,000 రూపాయలు వస్తున్నప్పుడు రైతుకు కూడా ఎంత ఉంటుంది పాపం ఆశ. అరే 15,000 రూపాయలు మనకు సంవత్సరానికి ఎకరం పేరు మీద పెట్టుబడి సాయం వస్తుందంటే అది ఎంత ఎఫెక్ట్ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ ఎంత చూపించిందో కూడా మనం మొన్న ఎలక్షన్లో చూసినాం. ఇక గెలిచిన దగ్గర నుంచి చూస్తున్నాం. ఎందుకంటే ఈ సబ్జెక్టు ఆల్మోస్ట్ ఈ రెండు సంవత్సరాలలో ఎన్ని వీడియోలు చేసినామో తెలియదు. రైతు బంధు అలియాస్ రైతు భరోసా వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఎలక్షన్స్ ముందల అంటే పడాలప్పుడు నవంబర్ 31 రోజు అనుకుంటే 29వ తేదీన ఇస్తామని చెప్తే లేదు 30వ తేదీ ఎలక్షన్ ఉంది కాబట్టి వేయడానికి వీలు లేదు అనేసి లేఖ రాసిరు. సరే ఆ డబ్బులు అట్లనే ఉన్నాయి కదా, మరి ఇమ్మీడియట్లీ పోనీ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాతనైనా కూడా ఆ 7,250 కోట్లు బ్యాంక్లో ఉన్నాయి. ఆ డబ్బులు ఇమ్మీడియట్లీ రిలీజ్ చేసిరా? లేదు. దాని తర్వాత సమీక్షలు సమావేశాలు ఇన్ని చెప్పి ఇప్పుడైతే మేము 7,500 రూపాయలు ఇవ్వలేము, ఆ పాత విధానం ఏదైతుందో ఈ ఒక్కసారికి ఎకరానికి 5,000 లెక్కనిస్తామని చెప్పారు. సరే అప్పటికి కూడా రైతులు ఏమనుకున్నారంటే పోనీలే ఆ 7,250 కోట్లన్నా మా అకౌంట్లలో పడతాయి కదా అనుకున్నారు. కానీ అక్కడ కూడా అప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం మోసం చేసింది. ఇదిగో అదిగో అంటూ ఊరిచ్చి ఏమిచ్చిర్రు? ఎకరానికి, ఎకరం పావుకి, ఎకరంన్నరకి, 1 గుంట 2 గుంటలు. ఎందుకంటే ఇది అకౌంట్లలో పడ్డ రైతులకైతే చాలా బాగా తెలుసు కదా. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్లీ మళ్ళీ సీజన్కి వస్తుంది కదా, మాకు యాసంగి వస్తుంది కదా అనుకుంటే యాసంగి లేదు, వానాకాలం లేదు, ఖరీఫ్ లేదు, యాసంగి లేదు, ఏది లేదు. మళ్ళీ చూసి ఏం చేసిరు? అప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ల చర్చ వచ్చింది. పెట్టాలి అనే దాని మీద పెడతామేమనుకొని ఏం చేసిరంటే సో వేసేసిరు. ఏం చెప్పింది ప్రభుత్వం? మేము 9,200 కోట్లు అందరి అకౌంట్లోకి వేసినామని చెప్పారు. ఇక దాని తర్వాత నుంచి మళ్ళా ఎదురు చూస్తున్నారు రైతు భరోసా గురించి. ఎప్పుడు రావాలి? జనవరి 26వ తేదీన ఇస్తామని చెప్పారు. దాని తర్వాత శాటిలైట్ ఉపగ్రహాల ద్వారా దాని చిత్రాలు తీస్తాము, ఏది వ్యవసాయం చేస్తున్నారు, ఎవరు వ్యవసాయం చేస్తలేరు, అదంతా చేస్తామని ఏదో కథ చెప్పారు. సరే మళ్ళీ ఏమనుకున్నారంటే అరే మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మనకు ఖచ్చితంగా అంటే వీళ్ళకు కూడా అర్థమైపోయింది. ఈరోజు రైతులకు కూడా ఏమర్థమైందంటే ఓహో వీళ్ళు నాట్లకు కాదు ఓట్లకి మాత్రమే వీళ్ళు ఈ పెట్టుబడి సాయం అనేది ఈ రైతు భరోసా ఇస్తారు, పోనీలే అదన్నా వస్తుంది కదా, సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నమన్న తరహాలో వాళ్ళు కూడా ఎదురు చూసిరు. పోనీ అలాగన్నా మున్సిపల్ ఎలక్షన్స్ కోసం వేసిరా? లేదు. వేయకపోగా ప్రచారంలో చెప్పిన సమాధానం ఏంటంటే రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా కాళ్లకు బలపాలు కట్టుకొని తిరిగిండు కదా, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోగానే మీకు రైతు భరోసా ఇస్తాము అని చెప్పిండు. వాళ్ళు కూడా ఇది నిజమే కదా, మున్సిపల్ ఎలక్షన్ అయిపోగానే ఇస్తామని చెప్పి ఇంకెప్పుడు అనేసి రేపు ఎల్లుండి అని చెప్తే మళ్ళీ దానికి ఏందో కండిషన్స్ అన్నారు. ఆల్మోస్ట్ ఒక 10 లక్షల మంది రైతులకు ఇక్కడ ఎగబెట్టే పరిస్థితి కనపడుతున్నట్టే ఉంది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు తెరపైకి ఏం తెచ్చిరు? ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తాయి, ఆ వచ్చే ముందు ఈ డబ్బులు మనకు రిలీజ్ అవుతాయనే ఇంకొక ఆశ ఉంది. అయితే ఇప్పుడు ఆ ఆశ మీద కూడా నీళ్లు చల్లినట్టుగా ఏమైందనంటే ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థను కూడా రద్దు చేసే అవకాశమే కనిపిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఎందుకు అనంటే వారికి సరి అయిన అధికారాలు బాధ్యతలు లేవనే ఉద్దేశంతోట సర్పంచ్ ద్వారా ఎంపీపీలతో జెడ్పీ చైర్మన్ను ఎన్నుకునే పరోక్ష విధానంపై వీళ్ళు ప్రభుత్వము సమాలోచనలు చేస్తుందంటే ఎట్లా, వీళ్ళకేం సరైన అధికారాలు కూడా లేవు కాబట్టి సర్పంచ్ ద్వారానేమో ఎంపీపీలని, ఇప్పుడు ఎంతమంది అయితే సర్పంచులు ఉన్నారో దాని రేషియో ప్రకారం ఎంపీపీలు, తర్వాత ఈ ఎంపీపీలతోటి జెడ్పీ చైర్మన్ ఎంచుకోవాలనేసి. అంటే ఇక్కడ ఏంది, ఇంకా ఎలక్షన్స్ లేకుండా వీటిపైన అధ్యయనం చేయాలని ఆల్రెడీ పంచాయతీరాజ్ శాఖకు
ప్రభుత్వం ఆదేశాలు కూడా ఇచ్చిందట. అయితే ఈ నెల 23న క్యాబినెట్లో దీనిపైన చర్చ జరుగుతుంది. అలాగే మరి రాజ్యాంగ సవరణ తప్పనిసరి అని నిపుణులు కూడా అంటున్నారు. సో చూడాలి మరి. మొత్తానికైతే ఇది కనుక జరిగిందనుకో ఎలక్షన్లు ఉండవు. మరి ఇప్పటి వరకు ఉన్న ఆశ ఏంది? అబ్బో ఆల్రెడీ వీళ్ళు గొప్పగా వార్త కూడా రాపించారు కదా, 9,200 కోట్లు రైతు భరోసా కోసం అవసరం ఉన్నాయి, మేము ఆర్బీఐకి ఇండెంట్ పెట్టినాము, ఆ పైసలు వచ్చినాయి అన్నారు. అసలు ఆ పైసలు ఉన్నాయా? ఇప్పుడు 9,200 కోట్ల పైసలు ఉన్నాయా, లేకపోతే ఏ కాంట్రాక్టర్ బిల్లుల కోసం పోయినాయో దేనికోసం పోయినాయో కూడా తెలియదు. ఇప్పుడు ఇంకా ప్రభుత్వము వెయ్యాలా వద్దా, అసలు నిజంగా వేసే అవకాశం ఉందా? నేను గతంలో చాలా సందర్భాల్లో రైతు బంధు బంద్ అని చెప్పినాను. వాళ్ళకు నిజంగా చిత్తశుద్ధితోటి ఇచ్చే ఇష్టం లేదు. ఏదో బోనస్ ఇస్తాము, ఎంతో కొంత ఆడికి అయిపోతుంది కదా, ఇది ఎందుకు ఇవ్వాలని. కాకపోతే వీళ్ళు మర్చిపోయినా ఇక్కడ రైతులు మర్చిపోయే పరిస్థితి లేదు కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా లైమ్ లైట్లో ఉంచే ప్రయత్నమే చేస్తున్నారు. అసలు ఇవ్వమంటే మొదలకే వస్తుంది కదా, జనాలని కనీసం వాళ్ళని రాను కూడా రానివ్వరు. ఎవరు ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు రాను కూడా రానివ్వరు. ఇంకా చెప్పులు షీపులు తిరగబెడతారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో సవ్యంగా వచ్చిన రైతు భరోసా రైతు బంధు ఇప్పుడు రాకపోతే ఎట్లుంటుంది? అదే ఒక సామెత, బర్రె నమ్మి దున్నపోతును కొనుక్కున్నట్టుగా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ అదే మాట్లాడుతున్నారు కదా, తినే అన్నంలో మన్ను పోసుకున్నాం అనేసి. ఈ నేపథ్యంలో ఒక ఆశంతా ఏముందంటే ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ, అసలు ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ సరే ఇప్పుడు అన్ని పరీక్షలు ఉన్నాయి కాబట్టి ఇదంతా ఈ పరీక్షల కాలం అంతా అయిపోయేసరికి ఏప్రిల్ అవుతుంది. కనీసం ఈ ఏప్రిల్ అన్నా కూడా పెడతారా వీళ్ళు జెడ్పీటీసీ ఎంపీటీసీ అనేది? ఎందుకంటే వీళ్ళకి పెద్దగా ఏం బాధ్యతలు ఉండవు కాబట్టి వీళ్ళని ఎట్లా ఎన్నుకోవాలి, వీళ్ళు సమాలోచనలు చేస్తూ ఇది పంచాయతీరాజ్ శాఖకు అప్పచెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇది సందిగ్ధంలో ఉంది. అసలు ఏం సంబంధం నిజంగా మున్సిపల్ ఎలక్షన్స్కి అలాగే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్కి ఏం సంబంధం? నిజంగా రైతు భరోసా, రైతుల మీద నిజమైన చిత్తశుద్ధి ఉంటే, వీళ్ళకు వ్యవసాయం మీద కనీసం గౌరవం ఉంటే అది ఎప్పుడు వేయాలి? నాట్లప్పుడే కదా వేయాల్సింది. ఈ ఓట్లప్పుడే సుడేంది అది. ఆఖరికి ఇట్లా టర్న్ చేసినట్టుగా అయిపోయింది రైతుల్ని. ఓహో కనీసం వీళ్ళు నాట్లప్పుడు ఎట్లయినారు, ఓట్లప్పుడైనా ఇస్తారేమో అనుకుంటున్న నేపథ్యంలో ఎంత పరిస్థితి దిగజారిందో ఒక్కసారి ఆలోచించుడు. డౌటే. వచ్చిందాకా రైతు భరోసా అసలు వస్తుందా రాదా? వచ్చినా ఒకవేళ రేపు నిజంగానే ఈ ఇప్పుడు రాజ్యాంగ సవరణలు జరగాలి, ఇవన్నీ జరగాలి, మరి లేదు కంపల్సరీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు పెట్టాలి అని అన్నప్పుడు అప్పుడు వేసినా ఏం ఫాయిదా ఉంటుంది? ఓహో ఏదైతే ఇందులో డబ్బులు వస్తాయి అనుకుంటారులే అనేసి వీళ్ళ భ్రమ కావచ్చు. సో వీళ్ళ కాన్ఫిడెంట్ ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్లు ఏదున్నా కూడా మా ప్రభుత్వం ఉంది కాబట్టి మాదే పై చేయి ఉంటుంది, మేము ఇచ్చినప్పుడు తీసుకుంటారు ఏముంది అన్నట్టుగా తయారైంది ఇలా ప్రభుత్వంలో ఉన్న పెద్దల పరిస్థితి చూస్తుంటే. కాబట్టి అలా ఎట్లుందంటే రైతు భరోసా పడ్డదా లేదా అని బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. రైతు భరోసా ఏ ఇద్దరు కలిసినా నీకు వచ్చిందా, నాకు రాలేదు, లేకపోతే నాకు కూడా రాలేదు, నీకు వచ్చిందా, ఇట్లా డిస్కస్ చేసుకుంటున్న పరిస్థితి కనపడ్డది. నిజంగానే 9,200 కోట్లు రైతు భరోసా పేరుతోటి ఇండెంట్ పెట్టి తీసుకొచ్చిన పైసలు మరే ఇమీడియట్లీ వేయొచ్చు కదా, వేస్తే మర్చిపోతారని చెప్పేసి కేవలం అది ఎలక్షన్ల. మరి ఎలక్షన్లు జరపకపోతే ఇప్పుడు వీళ్ళు అన్నట్టుగా సర్పంచ్లు ఎంపీపీలను ఎంచుకొని ఎంపీపీలు జెడ్పీ చైర్మన్ ఎంచుకునే విధానాన్ని తీసుకొస్తే మరి ఎలక్షన్స్ ఉండవు కదా. ఎలక్షన్స్ లేకపోతే మరి రైతు భరోసా వెయ్యరా? ఇది ప్రజలు ఆలోచించుకోవాలి.